న్యూస్. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. మరో ఏడాది పాటు తాడిపత్రి ఏఎస్పీగా రోహిత్ కుమార్ చౌదరిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఐపీఎస్ రోహిత్ పై జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా ఐపీఎస్ రోహిత్ కుమార్ ను బదిలీ చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ను పట్టించుకొని ప్రభుత్వం మరో ఏడాది పాటు రోహిత్ కుమార్ ను తాడిపత్రి ఏఎస్పీగా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ నిర్ణయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, మనం చూస్తున్నాం ఇటు మరో ఏడాది పాటు కూడా ఇటు తాడిపత్రి ఎస్పీగా అయితే రోహిత్ కుమార్ చౌదరినే నియమిస్తూ కూడా ఇటు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. సో మొత్తానికి చూసుకుంటే ఇది జేసీ ప్రభాకర్ రెడ్డికి ఒక ఎదురు దెబ్బని చెప్పుకోవాలి. సో ఏ విధంగా చూడాలంటారు? వాస్తవానికి అనంతపురం జిల్లాలో తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి నవంబర్ నుంచి జనవరి వరకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ వెళ్లాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాలతో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని ప్రభుత్వం రివోక్ చేసింది. ఏదైతే ట్రైనింగ్ ప్రోగ్రామ్ కు వెళ్లే అవసరం లేకుండా తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరికి ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వుల పట్ల జేసీ వర్గం మరోలా స్పందిస్తోంది. అయితే ఈ ఉత్తర్వులలో ఎక్కడ తాడిపత్రి ఏఎస్పీగా రోహిత్ కుమార్ చౌదరి 2027 వరకు ఉంటారు అనేది అవాస్తవం అంటూ కూడా వాళ్ళు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ట్రైనింగ్ కు వెళ్లే అర్హత రోహిత్ కుమార్ చౌదరికి లేదు అంటూ కూడా వారు కూడా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రెస్ నోట్ ఆయన రిలీజ్ చేసిన లేదా ఆయన అనుచరులు రిలీజ్ చేసినట్టు కూడా మాకు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే సోషల్ మీడియా గ్రూపుల్లో ఏఎస్పీ కౌంటర్ గా కూడా ఇవన్నీ కూడా వెల్లడవుతూ ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ట్రైనింగ్ కు వెళ్లకుండా ఇక్కడే డ్యూటీ చేయమని చెప్పి ఏదైతే ఉందో అది జేసీ ప్రభాకర్ సాగించే విధంగా ఉందంటూ కూడా రాజకీయ వర్గాల్లో గుసగుసలాడుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు దీనిపైనే రాజకీయం నడుస్తోంది. ప్రసన్న మొత్తంగా చూసుకుంటే తాడిపత్రి ఏఎస్పీ వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరొకసారి తెరపైకి వచ్చినట్టు కనిపిస్తుంది. ప్రసన్న, అయితే యోగానంద్, అంటే ఇది ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో దీనికి సంబంధించి జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమైనా స్పందించారా? ఆయన వర్షన్ ఏ విధంగా ఉంది? అయితే ఆయన ఎక్కడ అధికారికంగా స్పందించినప్పటికీ ఆయన వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఆయన అనుచరులు కానీ పెద్ద ఎత్తున అయితే ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరికి సంబంధించిన విషయాల్లో వైరల్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఆర్డర్స్ లో 2027 చివరి వరకు ఉంటారు లేదా ఆయన ప్రమోషన్ ఇచ్చే వరకు ఏఎస్పీగా ఉంటారు ఎక్కడ కూడా మెన్షన్ ఆర్డర్ ఎక్కడలేదు. కేవలం ట్రైనింగ్ ప్రోగ్రామ్ మాత్రమే క్యాన్సిల్ అయిందని ఆర్డర్ ఉంది. దానికి సంబంధించి కొంతమంది ఈ పోలీస్ గ్రూప్ లో పెట్టడంతో ఆయన అనుచరులు రియాక్ట్ అయ్యారు. కానీ ఆయన ఎక్కడ అధికారికంగా ఆయన రియాక్ట్ కాలేదు. కానీ ఆయన అనుచరుల రియాక్షన్ అతని రియాక్షన్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా డి అంటే డి అనే విధంగా కూడా వ్యవహరిస్తారని చెప్పొచ్చు. ముఖ్యంగా వైసీపీలో డిఎస్ కేజీఆర్ లాంటి వాళ్ళని ముండిగా ఎదుర్కొన్నాం, ఏఎస్పీ మాకు ఎందుకు ఒక లెక్క కాదు అంటూ కూడా ఆయన ప్రెస్ నోట్ పెట్టడం కూడా చూస్తూ ఉంటే ఎక్కడా కూడా వెనక్కు తగ్గేది లేదంటూ కూడా సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ప్రసన్న, థ్యాంక్ యూ యోగానంద్.